మరి అంత సంబరపడితే ఆ కన్న తల్లికి మరి ఆ రకంగా ఆ తల్లి గర్భగుడిలో గిరిగిర ఆ బిడ్డలు తిరుగుతున్నప్పుడు ఒకనొక సమయంలో పొరపాటున ఆ బిడ్డడి పాదాలు తల్లి గుండెలు తగిలినప్పుడు అగ్ని పర్వతం పొందలేనంత బాధ అనిపిస్తుంది కన్న తల్లికి. ఆ గుండెలు పగిలిపోయి అగ్ని పర్వతం పొందలైతే ఎంత భయంకరమైన నిప్పులు జరిగితాయో అంత భయంకరమైన బాధ ఆ కన్న తల్లికి మొదలైతున్నప్పుడు ఆ బిడ్డడి పాదాలు గుండెల మీద తగిలినప్పుడు అయినా కూడా ఆ బాధను మోసుకొని ఆ తల్లి ఏమంటుంది తెలుసా, కొడుక నీ గురుముడి పాదాలతో నీ రక్త పాదాలతో నా గుండెల మీద అంటున్నావయ్యా, నేను ఓర్చుకోగలను కొడుక, నీ రక్త పాదాలు కొడుక, పాల పాదాలు కొడుక, నీ పాదాలు కందిపోయి ఒక అవుటివాణి లాగా నువ్వు ప్రపంచానికి కనబడితే నిన్ను ఎక్కడ పెడతారు కొడుక, నీ పాదాలు జాగ్రత్త కొడుక అని చెప్పి ఆ తల్లి ఏడ్చుకుంటూ కోటెక్కువ దేవతలకు మొక్కుతా ఉంటుంది. అదే పద్ధతిలో మరి ఆ తల్లి ఏమని చెప్తా ఉంటుంది, ఇంకా అయ్యా కొడుక నీ పాదాలు జాగ్రత్త కొడుక అంటూ అంత బాధను కూడా భరించుకుంటూ ఉప్పెనలాగా పొంగేస్తా ఉంటాయి ఆ తల్లి కన్నీళ్ళు కన్నీళ్లు. అయినా కూడా ఒక కన్నీటి చుక్కలు కూడా బయటికి రానియకుండా ఆ కన్నీటిని కండల్లో నొక్కి మరి ఒక్క చుక్కలు కూడా బయటికి రాకుండా కాపాడుకుంటుంది కన్న తల్లి. ఎందుకు తెలుసా, ఆ ఒక్క కన్నీటి చుక్క కన్నీళ్ళ దాన్ని బయటకు వస్తే అయ్యో ఆ గర్భంలో ఉన్న ఆ బిడ్డను ఎంత కష్టపెడతాడో తల్లి అని చెప్పి నా బిడ్డను తిట్టుకుంటూ చూసేవాళ్ళు, నా బిడ్డకు ఎవరి ద్వారా నేను మాట్లాడాలి అని చెప్పి ఆ బాధను భరించుకుంటా ఆ కన్నీటిని ముక్కి రాసి పెట్టుకుంటూ ఆ కోటకు దేవతల ముక్తా ఉంటుంది కన్న తల్లి. అంత గొప్పది. ఒకసారి గట్టిగా చెప్పండి ఒకళ్ళ కన్న తల్లికి. అడుగులోన ఉండి తల్లి ఎదను తన్ని తిరిగినప్పుడు, అడుగులోన ఉండి తల్లి ఎదను తన్ని తిరిగినప్పుడు కన్నీళ్లను కళ్ళలోనే గుట్టి దాచి పెట్టే గదరా, కన్నీళ్లను కళ్ళలోనే గుట్టి దాచి పెట్టే గదరా, కన్నీళ్లను కళ్ళలోనే గుట్టి దాచి పెట్టే గదరా, కన్నా నీ కాళ్ళు నొట్టి వెడతలంటూ బాధపడరా, మూల కారణమే తల్లి గదరా. అన్నదిరా తల్లి నవమాసాలు మోసెదెన్ను కడుపులోన దాచుకొని కష్టాలను ఓర్చుకొని, కడుపులోన దాచుకొని కష్టాలను ఓర్చుకొని. కన్న తల్లి కష్టాన్ని ఏ కవి ఏ కళాకారుడు ఆ దేవుడు కూడా ఇంతకంటే ఎక్కువ వర్ణించలేడు, వర్ణించకూడదు, వర్ణించరాడు. ఎందుకంటే కన్న తల్లి కష్టము మనం వర్ణించదగంది కాబట్టి ఇంతకంటే ఎక్కువ మనం ఏ కవి కళాకారుడు దేవుడు కూడా చెప్పాడు. కాబట్టి మనకున్న జ్ఞానంలో ఆ తల్లిని స్మరించుకొని తల్లి కష్టాన్ని ఆ తల్లి యొక్క బాధను మరి ఒక్కసారి మనం తలుచుకొని ఆ తల్లికి ప్రేమగా ఉంటే బాగుంటుందని చెప్పి ఒక చిన్న కోరిక. మరి ఇంత కష్టపడి ఇన్ని బాధలు పడి ఆ కన్న తల్లి మనకు జన్మనిచ్చి ఈ ప్రపంచానికి పరిచయం చేస్తాయి. ఈ ప్రపంచానికి పరిచయం చేసిన తర్వాత మరి మనం పెరగాలి, బిడ్డ వల్ల కావాలి, చదువుకోవాలి, విద్యాబుద్ధులు నేర్చుకోవాలి. పుట్టిన అవుతుందా దానికి డబ్బులు కావాలి. మరి మన పెంపకం విషయంలో కూడా మన కన్న తండ్రి ఎంత కష్టపడుకుంటా ఎక్కడెక్కడ కష్టపడుకుంటా ఎన్ని డబ్బులు ఏ విధంగా సంపాదిస్తాడు. మన చదువుల కంటే, మన బట్టల కంటే, మన తిండి కంటే ఏ విధంగా కష్టపడి మన కన్న తండ్రి మన పోషణ కొరకు ఏ రకంగా కష్టపడతాడు. ఆ కన్న తండ్రి కష్టాన్ని కూడా ఒకసారి మనం పాడుకోవాలా లేదా? ఒకసారి గట్టిగా కొట్టుంది కన్న తండ్రికి, గట్టిగా చెప్పండి కొట్టాలి. పెంచాడురా పెంచాడురా తండ్రి కష్టమెంతో చేసి రోజు రక్తాన్ని చెమట చుక్కలుగా మార్చి ప్రతిరోజు, పెంచాడురా తండ్రి కష్టమెంతో చేసే రోజు రక్తాన్ని చెమట చుక్కలుగా మార్చే ప్రతిరోజు, రక్తాన్ని చెమట చుక్కలుగా మార్చే ప్రతిరోజు. ఈ కన్న తల్లి మనకు జన్మనిచ్చిన తర్వాత మనల్ని కన్నాను చూసి మన కన్న తండ్రి నా కొడుకు చక్కని బట్టలు తేవాలి, చక్కని పాలు పట్టేయాలి, నా కొడుకు చదువు కొరకు డబ్బులు సంపాదించాలి, నా కొడుకు మంచి మంచి విద్యాబుద్ధులు నేర్పియాలి, దానికి నేను కష్టపడాలి, బాగా డబ్బులు సంపాదించాలని చెప్పి ఆ రోజు నుంచి కన్న తండ్రి ఏ కష్టం ఈ కష్టం ఆ కష్టం అనుకుంటా పైసలు సంపాదించడం ధ్యేయంగా కష్టపడడానికి ఊరు నిలబడి ప్రతి కష్టం చేసుకుని డబ్బులు సంపాదిస్తాడు కన్న తండ్రి. మరి ప్రతి కష్టం చేసుకుని డబ్బులు సంపాదించి మరి రోజు వచ్చిన కూలి డబ్బులన్నీ కూడా జేబులో పెట్టుకొని ఎంత ఆకలైనా ఎంత దూపైనా కూడా ఒక్క పైసా కూడా ఖర్చు పెట్టుకోకుండా డబ్బులంతా పట్టుకొని ఇంటికి తిరిగి వస్తా ఉంటాడు కన్న తండ్రి. ఎందుకో తెలుసా, నేను ఒక్క రూపాయి నా ఒక్కరు ఖర్చు పెట్టుకొని ఇంటి దగ్గర నా భార్య నా పిల్లలు ఉన్నారు, నిండుగా నా కొడుకు పుట్టిండు, అందరం కూడా ఈ రూపాయి పంచుకొని మేము అందరం కూడా కట్ చేసుకుంటాం, షేర్ చేసుకుంటాం అని చెప్పి ఒక చక్కటి హృదయంతో, ఒక విశాలమైన హృదయంతో మరి ఎక్కడ ఏం తినకుండా ఎంతో ఆకలితో ఎంతో దూపుతో ఆ కన్న తండ్రి ఇంటికి తిరిగి వస్తున్న డబ్బులన్నీ పట్టుకొని ఆ ఇంటికి తిరిగి వచ్చిన కన్న తండ్రికి అంత ఆకలితో అంత దూపుతో ఇంటికి తిరిగి వచ్చిన
ఆ మంచాల పడుకున్న బిడ్డడు ప్రేమగా చిరునవ్వుతో నాన్నను ఆహ్వానించేసరికి ఆ కన్న తండ్రికి ఆకలి దూపు అంతా వారిపోతుంది. ఆకలి దూపు అంతా వారిపోయిన తర్వాత కన్న తండ్రి ఆ బిడ్డను తీసుకొని తను ఎదరివే తగ్గించుకుంటే సంబరపడుకుంటూ ఆకలి దూపు అంతా మర్చిపోయి ఏమంటాడు చూస్తాం మొట్టమొదటిసారిగా మన కన్న తండ్రి మొట్టమొదటిసారిగా ఇక్కడ మన హృదయాల మీద మన గుండెల మీద అతని గుండెల మీద అతని హృదయాల మీద మొట్టమొదటి నడక నేర్పుతాడు మన కన్న తండ్రి. ఎంతో గొప్పవాడు. ఒకసారి గట్టిగా చెప్పండి కొట్టాలి. ఎదల మీద ఆడిపిస్తూ ఆటలిన్ను నేర్పుతాడు. ఎదుగుతున్న నీకు ఏలు పట్టి నడక నేర్పుతాడు. ఆటలాడుకుంటూ నీవు అదుపు పట్టి కింద పడితే ఆటలాడుకుంటూ నీవు అదుపు పట్టి కింద పడితే గుండెలోన గుణపాలు ఆ కన్న తండ్రికి గుచ్చినంత బాధపడురా. తండ్రి కష్టమెంతో చేసి రోజు రక్తాన్ని చెమట చొక్కలుగా మార్చే ప్రతిరోజు రక్తాన్ని చెమట చొక్కలుగా మార్చే ప్రతిరోజు అంత సంతోషాన్ని అనుభవించుకుంటూ కన్న తండ్రి ఈ గుండెల మీద తన ఎదురు మీద మనకు నడక నేర్పి ఆలన పాలన నేర్పి మరి మనల్ని దాస్తా ఉంటాడు, మన ప్రేమలో పెడతా ఉంటాడు. మరి ఆ మొదటి సంతోషం ఆ కన్న తండ్రికి. మరి రెండో సంతోషం వస్తుంది కన్న తండ్రికి ఎప్పుడయ్యంటే ఈ పిల్లాడు పెరిగి 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 5 ఏళ్ల ప్రాయం వచ్చిన తర్వాత నాన్న నేను బడికి పోతా, నాకు పలక కావాలి నాన్న, నాన్న నేను బడికి పోతా అని చెప్పి నాకు బలపం కావాలి నాన్న అన్నప్పుడు ఆ కన్న తండ్రి సంతోషం అంతా ఇంత కాదు. ఏకంగా కన్న తండ్రి భూమి నుంచి ఆకాశానికి నిచ్చెనగెక్కినంత సంబరపడుతుడు కన్న తండ్రి. అయినా నువ్వు చదువుకుంటావా కొడుక, నువ్వు బడికి పోతావా తండ్రి, చదువుకోనైనా నువ్వు చదువుకోకూడక ఎక్కడ దగ్గరతో చదువుకోక నీ వెనుక నేనున్నా, నీ వెనుక హిమాలయ పర్వతంలాగా నీ వెనుక కొండంత అండాల నేను కొడుక, ఎంత కష్టపడి ఈ డబ్బైనా నీ చదువు ఖర్చు పెట్ట కొడుక, నువ్వు వెనుక మరీ చూడకుండా చదువుకుంటూ ఉండాలి కొడుక, నువ్వు గొప్ప డాక్టర్ కావాలి, ఇంజనీర్ కావాలి, కలెక్టర్ కావాలి, IPS కావాలి కొడుక, గొప్ప 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 ఉద్యోగాలను స్థిరపడాలి కొడుక, వెనుక మరీ చూడ కొడుక నేనున్నది వెనుక అని చెప్పి కొండంత కొండంత ధైర్యాన్ని మన వెనుక ఉండి ఇచ్చి మనల్ని ముందుకు నడిపించి ఈ నాన్న ఎంతో కష్టపడుతూ ఉంటాడు. ఒకసారి గట్టిగా చెప్పండి కొట్టాలి. ఎంత గొప్ప కన్న తండ్రి చూడండి. అతను ఒక పూట తింటుండో తింటలేడు మనకు తెలియదు, అతను ఎలాంటి బట్టలు వేసుకుంటాడో తెలియదు, చెప్పులు వేసుకుంటాడో లేదు తెలియదు. కానీ మన చదువుల కొరకు, మన తిండి కొరకు, మన సోకుల కొరకు మరి అనుక్షణం కష్టపడుకుంటా డబ్బులు వెచ్చించి మరి మనల్ని పెంచి పోషించి మనకంటూ ఒక చక్కటి మరి ఒక అవకాశాన్ని కల్పించే విధంగా, ఒక చక్కటి ఒక భద్రత కల్పించే విధంగా ఎంతో కష్టపడ్డాడు కన్న తండ్రి. పల్లకా బలపం బట్టి బడికి నీవు పోతుంటే, పల్లకా బలపం బట్టి బడికి నీవు పోతుంటే, ఆకాశానికే నిత్యనేసినంత సంబురపడు. ఆకాశానికే నిచ్చెనేసినంత సంబరపడు. ఆకాశానికే నిచ్చెనేసినంత సంబరపడు. కొడుకా నీ వెనక నేనున్నానంటూ అభయమిచ్చు. కొడుకా నీ వెనక నేనున్నానంటూ అభయమిచ్చు. బండరాళ్ళన్నీ పిండి చేసి, బండరాళ్ళన్నీ పిండి చేసి కొడుకు చదువు కొరకే కష్టపడురా. పెంచాడురా తండ్రి కష్టమెంతో చేసి రోజు రక్తాన్ని చెమట చొక్కలుగా మార్చే ప్రతిరోజు రక్తాన్ని చెమట చొక్కలుగా మార్చే ప్రతిరోజు రక్తాన్ని చెమట చుక్కలుగా మార్చి ప్రతిరోజు. ఇది మనం మీకు మన దగ్గర చుట్టూ ఏం జరుగుతుంది, మనం ఏ విధంగా ఉండాలి, మనం ఏ విధంగా ఉండకూడదు, ఏ విధంగా మోసపోతాం, ఎవరెవరు మోసం చేస్తారు, మన లైఫ్ స్పాయిల్ ఎలా అవుతుంది, ఏ విధంగా ఉంటే మనం ఉన్నత స్థితిలోకి వెళ్తాం, అంటే మన లైఫ్ స్పాయిల్ కాకుండా మన ఆరోగ్యం కాపాడుకుంటూ ఏ విధంగా ఉండాలని వాళ్ళు చక్కగా వివరించడం జరిగింది. మనకు మాటల కంటే పాటల రూపకంగా చెప్తే మనకి ఏంటంటే త్వరగా మనకి చేత అన్నట్టు, అంటే ఒక మాట మనం చెప్పేదానికంటే దాన్ని ఒక గంజాయి మీద మా వాళ్ళు సాంగ్ పాడారు. ఆ గంజాయికి
వల్ల ఎంతమంది బలైపోతున్నారు, వాళ్ళ జీవితాలు ఎట్లా ఆగమవుతున్నాయి. యువత మొత్తం గంజాయి మత్తులో పడి వాళ్ళ భవిష్యత్తును నాశనం చేసుకుంటుంది. కాబట్టి అటువంటి గంజాయికి మీరు దూరంగా మీ ఇంట్లోకి అంటే మీ ఊళ్ళో ఉంది, మీ ఊళ్ళో ఉండవచ్చు, మీ ఇంట్లో కావచ్చు, లేదంటే వేరే దగ్గర నుండి మీ ఇంట్లోకి వచ్చే వరకు మనం చూడకుండా మనకి ఎక్కడన్నా వాళ్ళు ఇట్లా గంజాయి తాగుతున్నారు, ఇట్లా వీళ్ళు అలవాటు పడ్డారు, వీటికి యువత చెడిపోతుంది అనేది మీకు ఎక్కడైనా అనిపించినట్టయితే మాకు వెంటనే సమాచారం ఇవ్వండి. మా పోలీసు మీకు మా నంబర్ లేకుంటే 100 కాల్ చేయండి, చూసుకుంటాం. మీ ఇన్ఫర్మేషన్ ఎవరికి మేము ఇవ్వం. మాకు ఎవరైతే ఇన్ఫర్మేషన్ ఇచ్చిర్రో వీళ్ళు పలాని వ్యక్తి మాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చిండు, మీ దగ్గర గంజాయి ఉన్నదట, నువ్వు గంజాయి తాగుతున్నావట అని చెప్పేసి, గంజాయి అమ్ముతున్నావట అని చెప్పేసి అట్లా ఎవరిని అడగం. మా పని ఏదో మేము చేసుకుంటాం. మీ ఇన్ఫర్మేషన్ మాత్రం మీరు ఇవ్వండి. అదే గంజాయి కావచ్చు, గుడుంబా కావచ్చు, నాటుసారా, ఇవన్నీ మనకి వీటి వల్ల ప్రజల ఆరోగ్య చెడు వ్యసనాలకు దూరంగా ఉండేటట్టు వాళ్ళకి స్పోర్ట్స్ వైపు మళ్ళించాలి. వాళ్ళకి ఏదైనా గేమ్ ఆడుకుంటే అంటే ఈ చెడు వ్యసనాలు అనేటివి వాళ్ళకి దరి చేరకుండా దూరంగా ఉంటారు. అంటే దాని మీద కాన్సన్ట్రేషన్ చేస్తారు, గేమ్స్ మీద. మీ విలేజ్లో కూడా టోర్నమెంట్ కండక్ట్ చేస్తున్నారు మీ సర్పంచ్ గారు. అంతకుముందు కూడా చేశారు, సంక్రాంతి టైంలో కానీ సమ్మర్లో కానీ చేసినట్టున్నారు. అదేవిధంగా కంటిన్యూ చేయాలి. వాలీబాల్ టోర్నమెంట్ కానీ, క్రికెట్ టోర్నమెంట్ కానీ రెగ్యులర్గా మనం కండక్ట్ చేసుకుంటుంటే యువత అనేటోళ్ళు కొంచెం వాళ్ళ భవిష్యత్ అనేది చెడు వ్యసనాల వైపు మళ్ళకుండా మంచి వాళ్ళకి స్పోర్ట్ అంటే ఆరోగ్యం హెల్తీ ఉంటుంది. తర్వాత స్పోర్ట్స్లో మనకి అవకాశాలు కూడా చాలా ఉన్నాయి. ఆ విధంగా కూడా మనం డెవలప్ కావచ్చు. అదొకటి. తర్వాత చైల్డ్ మ్యారేజెస్ గురించి కూడా మా వాళ్ళు చెప్పుకుంటారు. చిన్నపిల్లలు, చైల్డ్ అంటే ఎంత వయసు అంట? చైల్డ్ ఎవరికైనా తెలుసా? ఎన్ని ఇయర్స్ లోపు ఉంటే చైల్డ్ అంటారు, ఎన్ని ఇయర్స్ క్రాస్ అయితే చైల్డ్ మేజర్ అంటారు? 18 ఇయర్స్ కంప్లీట్ కావాలి. 18 కంప్లీట్ అయిపోయి 19 పడాలి. అంటే 18 ఇయర్స్ కంప్లీట్ అయితేనే మేజర్. మళ్ళీ 18 అంటే 17 కంప్లీట్ అయ్యి 18 రన్ అయితే వాళ్ళు మేజర్ అనబడదు. అట్లా కంప్లీట్ 18 ఇయర్స్ ఓల్డ్ అయి ఉంటేనే వాళ్ళే మేజర్ అంటారు. 18 ఇయర్స్ తర్వాత అమ్మాయికి మ్యారేజ్ చేయవచ్చు. అబ్బాయికి మరి 21 ఇయర్స్. అమ్మాయికి 18 ఇయర్స్, అబ్బాయికి 21 ఇయర్స్. ఆ లోపు మాత్రం మ్యారేజ్ చేయొద్దు. మీరు చిన్నపిల్లలు ఉంటారు, 10th అయినాక ఇక ఏం చదువుతుందిలే అమ్మాయి అని చెప్పేసి పెళ్లి చేసుకుంటారు. దానివల్ల వాళ్ళ హెల్త్ పరంగా చాలా నష్టపోతారు, వాళ్ళ భవిష్యత్తు నష్టపోతారు. వాళ్ళకి చాలా ఫ్యూచర్లో హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి. అవన్నీ మనకు తెలియవు. 15 ఇయర్స్ అయిపోయింది కదా, ఇంకెన్ని సంవత్సరాలు చదివిస్తాం మనం, ఇంకెందుకు తొందరగా పెళ్లి చేస్తే అయిపోతాయా, అత్తగారింటి పంపిస్తే మన పని అయిపోతే మన చేతులు దొరుకుకోవచ్చు అని ఆలోచిస్తుంటారు. కానీ ఎట్టి పరిస్థితుల్లో అలా ఆలోచించద్దు. అమ్మాయి అయితే ఒకలాగా, అబ్బాయి అయితే ఒకలాగా ఎట్టి పరిస్థితుల్లో చూడొద్దు. మీ ఊరి సర్పంచ్ ఎవరు? అమ్మాయా? మరి కాబట్టి అదే చెప్తున్నా, మీ ఊరికి సర్పంచ్ ఒక మహిళ. కాబట్టి మహిళలకు కూడా మంచి మనకు అవకాశాలు ఇస్తే వాళ్ళు కూడా మంచి ఉన్నత స్థాయిలోకి ఎదుగుతారు. అంతేగాని 15 ఇయర్స్ కాగానే 18 ఇయర్స్ కాగానే పెళ్లి చేసి ఎత్తగానే పంపించేద్దాం, వాళ్ళ భవిష్యత్తును నాశనం చేద్దామని చూడొద్దు. వాళ్ళకి చేసేస్తే ఏమైతే, ఇప్పుడు మన ఇంటి దగ్గర ఉన్నప్పుడు వాళ్ళు ఏదైనా సాధించడానికి ఏదైనా వాళ్ళు ఎడ్యుకేషన్ అవ్వచ్చు, ఇంటర్, డిగ్రీ, పీజీ చేసిన తర్వాత ఏదైనా జాబ్కు మన నూతన పాలక మండలి ఫేస్బుక్, వాట్సాప్ మెసేజీలు నమ్మవద్దు. బిస్కెట్ అంటారు, క్యాష్ బ్యాక్ అంటారు. ఫేస్బుక్, వాట్సాప్ మెసేజీలు నమ్మవద్దు. ఫేస్బుక్ లో నమ్మకం చూపించక మోసాలు, ఫేస్బుక్ లో నమ్మకం చూపించక మోసాలు, మోసగించి మన సొమ్మునంత పొందుతారు.
వాట్సాప్లలో ఇన్స్టాగ్రామ్లలో వచ్చే మరి మెసేజ్లు నమ్మి తక్కువ ధరకే సామాన్లు వస్తాయి కొనుగోలు చేద్దామని చెప్పి ప్రయత్నం చేసి అందులో డబ్బులు పెట్టి వాళ్ళు చెప్పిన నంబర్కి మీరు డబ్బులు సెండ్ చేసినా అన్నా మన అంగట్లో అమ్ముతారు. చెప్పినప్పుడు మరి మొట్టమొదటిసారి చెప్తున్నాం కార్మికులను మోసం చేసి ముచ్చట, తర్వాత చెప్పుకున్న ముచ్చట కర్షకులను మోసం చేసే ముచ్చట, తర్వాత చెప్పుకున్న ముచ్చట మరి చదువుకున్న మన పిల్లల్ని మోసం చేసే ముచ్చట. మరి అందరిని మోసం చేస్తా ఉన్నాడు. లాస్ట్ కు మన మహిళా సోదరులను, మన అవ్వలను, అక్కలను, అమ్మలను కూడా మరి మోసం చేయడానికి జరిగింది. వాడు ఏ విధంగా మోసం చేస్తా ఉన్నారు అమ్మలను, అక్కలంటే రకరకాలుగా మరి ఆకర్షణ పెంచుకుంటూ మరి మొన్న ఒక జరిగిన ముచ్చట చెప్తానని మా ఇంటి దగ్గర జరిగింది ఒక విషయం. ఒకరింట్లో జరిగింది, వాడి పేరు చెప్పి నేను చెప్తే బాగుండదు కాబట్టి అది మా ఇంట్లో జరిగినట్టు చెప్తా. దయచేసి మీరు అందరూ అర్థం చేసుకోవాలి. ఇప్పుడు అన్నదమ్ముల అక్క జిల్లాల పండుగ ఉంటుంది, మీకు అందరికి తెలుసు కదా, రాఖీల పండుగ. అంతా జరిగింది తమ్మి. ఎక్కడ జరిగినా కూడా నాకు నచ్చిన చీర దొరకలేదు తమ్మి, నాకు నచ్చిన వస్తువు దొరకలేదు తమ్మి. నేను ఏం చేయాలి తమ్మి? అందుకని పైసలు ఎక్కుతానా, పైసలు ఇస్తే సమరమైతుంది, వస్తువు ఏమో దొరుకుతుంది అక్కడ, అందుకని అటు చూస్తున్నా తమ్మి. అంటే మరి ఏం చెప్తావు అక్క చెప్పు అంటే, ఇవ్వ తమ్మి మీరు తప్పు పట్టుకోవద్దు, మీరు తప్పు పట్టుకోకుండా ఉండాలంటే, మీరు నన్ను ఏమనుకుంటా ఉండాలంటే నేను ఒక పని చేస్తా, నాకు పని మంచి పని నచ్చింది, నాకు నచ్చిన వస్తువు అక్కడ కనబడ్డది, నేను ఆ రకంగా కొనుక్కుంటా అంటే సరే కొనుక్కో అక్క, నీ సంతోషం మా సంతోషం అని చెప్పి మేమన్నాం. అన్న తర్వాత మాకేం చేసింది, ఏడగొంటావు అక్క అంటే ఆన్లైన్ లో కూడా తగ్గి అన్నది. ఇవి ఆన్లైన్ లో మంచి చీర కనబడ్డది నాకు, ఇంద్రధనుసులో ఎన్ని రంగులు ఉంటాయో అన్న లేని రంగు చీర కనబడ్డది తమ్మి. నాకు చాలా సంతోషంగా ఉన్నది, నాకు ఆ చీర అంటే నేను చాలా సంబరపడతా తమ్మి, నేను ఆన్లైన్ లో కొనుక్కుంటా అంటే నేను చెప్పిన కూడా అక్క. మరి ఆన్లైన్ లో అన్ని దుకాణాలు మంచిగా అలా దొంగ దుకాణాలు కూడా ఉంటాయి అక్క, జాగ్రత్త. మంచి దుకాణాలు పేరున్న ఆన్లైన్ దుకాణాలు చూసే పెట్టాలి కానీ ఆ దుకాణం ఈ దుకాణాలు పెట్టదక్క, చాలా జాగ్రత్త అక్క. లేదు తమ్మి ఇది పెట్టుకున్న చిన్న చిన్న వస్తువులు పెట్టుకుని వచ్చినాయిపోయారంటే గట్టనే ఆశ చూపెడతారక్క. 5-10 రూపాయల వస్తువు అన్ని పంపిస్తారు. ఎప్పుడైతే మనం 100,000 వస్తువు పెడతాం అప్పుడు చూపిస్తారక్క అంటే లేదు లేదు మంచిగా సరే పెట్టుకోక అనవరిగా మాకేం చేసింది ఆ 10,000 రూపాయలు మంచిగా ఆన్లైన్ లో పెట్టి ఆర్డర్ చేసింది చీర. ఆర్డర్ చేసిన తర్వాత ఏమైంది మా అక్కకు ఒక్కసారి చెప్తా, ఒకసారి అందరూ కూడా చక్కగా వినాలి, ఎందుకంటే అందరిని మోసం చేస్తా ఉన్నారు. ఆన్లైన్ దుకాణములు అన్ని కొనుక్కో వచ్చని ఆర్డర్ల మీద ఎన్నో ఆర్డర్లు పెడుతుంటివి, ఆన్లైన్ దుకాణములు అన్ని కొనుక్కో వచ్చని ఆర్డర్ల మీద ఎన్నో ఆర్డర్లు పెడుతుంటివి, పట్టు చీర కావాలని మా అక్క ఆర్డర్ పెడితే పట్టు చీర కావాలని మా అక్క నీ బ్యాంకులోని సొమ్మంతా కాలన్నా పండించి ప్రజలకు వంచే సందామా, రైతు పండించి ప్రజలకు వంచే సందామా. కార్మికుడు అప్పులల్లో పడి సతమతమవుతే, అన్నదాత వ్యవసాయ కార్మికుడు అప్పులల్లో పడి సతమతమవుతే, మిగిలిన బట్టలు చింగిరి గుంపుతో మేలు రకములు